చాలా తప్పు అని అందరికీ తెలుసు. అయినా బ్యాంక్ చేయట్లేదంటే ఇండియా ప్రాఫిట్ కోసం చూస్తుంది, అది తప్పు. కాబట్టి చేయాలని కోరుకుందాం. కానీ అలా ఎక్కువ మెంబర్స్ వాడడం వల్ల ఎక్కువ ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో అందు కారణంగా బ్యాన్ చేయట్లేదు. కానీ మనం వాడడం తగ్గించడం వల్ల, డ్రగ్స్ వాడడం తగ్గిస్తే అప్పుడు దాన్ని బ్యాన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అలాగే గ్రో చేస్తూ ఉంటే అలాగే పెరిగిపోతుంటారు. సో అందరూ డ్రగ్స్ని తగ్గించాలి. A speech on effecting of drugs on youth. Drugs, it is a danger in our society. It mainly targets all the students and all the young people in our society. And according to the Minister of Justice and Empowerment in India, 9 more people are affected by the drugs like cocaine, silicone drugs, and etc. The drugs are started in the kingdoms of Egypt and Macedonia. These are the kingdoms which are started drugs. మధ్యాహ్నం నా పేరు మహిద. నేను భాష్యం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మత్తు పదార్థాల వల్ల యువతకు కలిగే నష్టాలు చెప్పబోతున్నాను. అసలు యువత అంటే ఏంటి? యువత అనేవారు భారతదేశానికి పిల్లర్స్ లాంటి వాళ్ళు. కానీ మత్తు పదార్థాలు సేవించడం వల్ల వాళ్ళే కిల్లర్స్గా మారుతున్నారు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఊరికి వచ్చేసరికి రవి ఫ్రెండ్స్ సిగరెట్ గంజాయి వంటి తీసుకునేవాడు. కానీ రవి ఏం చేసేవాడంటే వాటిని వద్దు ఆపేయమనేవాడు. కానీ శివ ఏం చేస్తాడంటే రవి కూడా అలవాటు చేస్తాడు. సో రవి కూడా మెల్లగా అలవాటు చేసుకుంటాడు. తను ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ తాగుతూ పడిపోతూ వచ్చేవాడు. రోజు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు రవి మీద కంప్లైంట్స్ ఇస్తూనే ఉండేది. కాకపోతే శివ మాత్రం స్టడీగా ఉండేవాడు. ఒకరోజు రవికి ఏం జరిగిందంటే తను మత్తు పదార్థాలు తీసుకుంటాం వల్ల బండి మీద బయటికి వెళ్ళాడు. అప్పుడు తన మెదడు అనేది ఆ మత్తు పదార్థం వల్ల తన కంట్రోల్ అనేది లేదు. కాబట్టి అక్కడ అతను వెళ్ళేటప్పుడు కానీ అలవాటు బట్టి పుట్టుకతో అలవాటు రావు. మన చుట్టుపక్కల ఉండే ప్రజల వల్ల వస్తాయి. మనం ఎవరితో స్నేహం చేయాలనేది మన చేతిలోనే డిసైడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి స్నేహం చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకోండి. ఈ మాదక ద్రవ్యాలు మనం సేవించడం వల్ల మొదట మన బరువు అనేది మనకు జాగ్రత్తగా ఉండండి. వీటి వైపు అస్సలు వెళ్ళకండి. మీకు బంగారు భవిష్యత్తు ఉంది. మీ తల్లిదండ్రులు మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. వీటన్నిటిని గుర్తు చేసుకుని మీరు దేని వైపు వెళ్ళాలో మీరే డిసైడ్ చేసుకోండి. పోనీ ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో కొంతమంది చారాయి గంజాయి లాంటివి కాస్తూ ఉన్నారు. పక్కన ఉన్న మీరేం చేస్తారు? కఠిన చర్యలు తీసుకుంటారా? తీసుకుంటారు. కానీ మనం తీసుకోకుండా మనదేం పోయిందని చెప్పి ఊరుకుంటే ఆ సారాయి గంజాయి అనేది ఒక ఇంటికి అలవాటు పడి ఆ ఊరినే నాశనం చేస్తుంది. కఠిన చర్యలు అలా మనం తీసుకోకుండా మనదేం పోయింది అని మనం అక్కడ ఆగిపోతే ఆఖరికి నాశనం అయ్యేది మనమే. కాబట్టి ఇది ఆలోచించుకోండి. మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేస్తున్నా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. అలా చేసుకోకపోతే మీరే నాశనం అవుతారు. కాబట్టి మీతో పాటు మీ లోకం కూడా నాశనం అవుతుంది. దేన్నైనా కానీ చక్కగా ఆలోచించుకోండి. అందరికీ నా పేరు ప్రయత్నం 9వ తరగతి చదువుతున్నాను. భాష్యం స్కూల్ నుంచి వచ్చాను. గౌరవ అధ్యక్షుల వారికి, ఉపాధ్యాయుల వారికి, ఇక్కడ ఉన్న తోటి పాఠశాల విద్యార్థులకు నమస్కారం. యువతకు ఉన్న ఒక సమస్యల్లో ఈ డ్రగ్స్ కూడా ఒక సాధారణ సమస్య. దీని గురించి వచ్చే అనర్థాల గురించి చెప్పడానికి నేను సిగరెట్ మరియు ఆల్కహాల్ కూడా డ్రగ్స్ పరిధిలోకి తీసుకుంటారు. ఈ డ్రగ్స్ అనే ఎక్కువ మొత్తంలో వాడడం వల్ల మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనే దాని మీద భారం పడడం, ఇంకా గుండె అనేది వేగంగా కొట్టుకోవడం, ఇంకా మన బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడం, ఇంకా ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటివి పాడవడం వంటివి జరుగుతాయి. ఈ డ్రగ్స్ వాడడం వల్ల మనిషి ప్రవర్తన అనేది ఉగ్రంగా మారడం వంటివి, ఇంకా జ్ఞాపక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి. న్యూస్ పేపర్లో ఈ మధ్యన నేను చదివిన దాన్ని బట్టి ఒక చిన్న పాప కఫ్ సిరప్ అనేది ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అది కూడా ఒక డ్రగ్ అన్నట్టుగా తేలింది. ఏదైనా అధిక మొత్తంలో తీసుకోవడం కూడా ప్రమాదమే. ఇంకా మనకి ఏదైనా చిన్న సర్జరీస్ చేసేటప్పుడు ఒక డ్రగ్ అనేది ఇస్తారు. ఆ డ్రగ్ అనేది బాడీకి మనకు మంచిదే, కానీ అదే అధిక మొత్తంలో తెలిసి తీసుకుంటే అది కూడా ప్రమాదం. ఈ డ్రగ్స్ వాడడం వల్ల మనిషి జీవితం అనేది చీకటిలోకి వెళ్ళిపోతాయి. ఈ డ్రగ్స్ వాడడం మొదలెట్టిన తర్వాత మనిషికి ఎప్పుడు చీకటిలో ఉండి ప్రజలకి దూరంగా ఉండాలనిపిస్తుంది. మజా అనేది డ్రగ్స్లో కాదు, ఉండే క్రీడల్లో, కళల్లో వంటి వాటిల్లో ఉంటాయి.
డ్రగ్స్ అనేవి మనిషి జీవితాన్ని పాడు చేస్తాయి. థ్యాంక్ ఓకే. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు ఇమ్రాన్. నేను భాషం స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ మా గ్రంథాలయంలో 78వ 58 వారు మత్తు పదార్థాలను ఎందుకు సేవిస్తారంటే నాకు తెలియదు. మన భారతదేశంలో ప్రకారం అయితే కొంతమంది వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల, లేకపోతే వాళ్ళ చదువు రాక భయంతో వాళ్ళు జీవిస్తారు. మరి కొంతమంది అయితే భారతదేశంలో ఎక్కువ తేలింది ఏంటంటే వాళ్ళు ప్రేమించిన వాళ్ళు వాళ్ళకి తగ్గిపోవడం వల్ల వాళ్ళ బాధలో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మత్తు పదార్థాలను ఎక్కువ తీసుకుని ఇంకా ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఇంకా ఏమైనా చేయొచ్చు. సో ఇప్పుడు మన పాయింట్కి వస్తే మన యోగులం ఇది మన ఎదిగే వయసు. మన ఆర్థిక మన లోపల ఉన్న బాడీ పార్ట్స్ అన్నీ ఎదుగుతాయి. ఇది ఎదిగే టైంలో మన ఇంట్లో మత్తు పదార్థాలు వంటివి తీసుకుంటే ఇది దెబ్బతిని మన ఆ టైంలో ఏం ఆలోచించడానికి కుదరదు. సో అలాంటి టైంలో మనం అప్పుడు ఏం మాట్లాడతాం, ఎలా నడుస్తాం, మొత్తం ఎలా పడితే అలా చేస్తాం మనకు అర్థం కాదు. సో దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల దీని ప్రభావం మన గుండె మీద కూడా